వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అడవిలో ఉన్న భూమి గగన్ని ఎస్పీ సూర్య వెంటాడుతూ ఉంటారు. భూమి గగన్ పరుగు పెడుతూ ఉంటారు. ఇంతలో ఇక ఎస్పీ సూర్య షూట్ చేసేస్తాడు. ఆ బుల్లెట్ వచ్చి భూమి కాళ్ళకి తగలడంతో కుప్పకూలుతుంది భూమి. భూమి, నొప్పిగా ఉందా? సైలెంట్గా ఉండు, వాడు వెళ్ళిపోతాడు అనగానే, బావా, చేయని తప్పుకి మనం ఇలా పరిగి పెడుతూ ఉండాలా అని అంటుంది భూమి. ఇక గగన్కి ఆలోచన వస్తుంది. వద్దు భూమి, చెయ్యని తప్పుకి ఇలా పరుగు పెట్టడంలో అర్థం లేదు, ఎదిరిద్దాం పద అని చెప్పి భూమి గగన్ నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇటువైపు ఎస్పీ సూర్య బెటాలయంతో తన ముందు ఉంటాడు. నాకు తెలుసురా, నువ్వు భూమిని తీసుకుని అడవిలోకి పారిపోతే నేను పట్టుకోలేనుకుంటున్నావా అనగానే, అరెస్ట్ చేయండి అని అంటుంది భూమి. అయ్యో భూమి గారు, అరెస్ట్ ఎందుకు చేస్తాను? పెళ్లిలో అయితే అరెస్ట్ చేసేవాణ్ణి, ఇప్పుడు అడవిలో ఉన్నాడు, అడవిలో ఉన్న వాళ్ళని ఏం చేయాలి అనగానే, ఏం చేస్తారు అని అంటుంది భూమి. భూమి, ఏం చేస్తావు అనగానే, చంపేస్తా, నువ్వు ఎలాగూ అడవిలోనే ఉన్నావు, భూమిని కిడ్నాప్ చేశావు కాబట్టి నిన్ను ఎన్కౌంటర్ కింద లేపేస్తాను అనగానే, ఎంత తీసుకున్నావురా అని అంటారు గగన్. ఏరా ఎస్పీ సూర్య అనగానే, ఛీ, నీది ఒక జన్మేనా? కాకి డ్రెస్ ఒంటి మీద ఉన్న నువ్వు ఇలా తప్పు చేయకుండా ఏదో చేస్తానండంలోనే నువ్వు ఏం చేసావో అర్థమవుతుంది. ఎంత లంచం తీసుకున్నావురా అనగానే, ఒరే, ఎలాగూ చచ్చిపోతున్నావు, అపూర్వ గారు నాకు ₹1,00,00,000 ఆఫర్ చేశారు, నువ్వు చచ్చిపో, నేను హ్యాపీగా ₹1,00,00,000తో బ్రతికిస్తాను అనగానే, సూర్య గారు అని అంటుంది భూమి. ఎందుకు భూమి, వీడితో ఆ తారమెళ్ళలో 3 ముళ్ళు వేయడానికి సిద్ధమైపోయాడు. మీ నాన్న నీకోసం కొన్ని కోట్ల ఆస్తి ఉంది, ఇలాంటి వాడి కోసం నువ్వు వెంపర్లాడ్డం అనగానే, ఇక భూమి వచ్చి ఎస్పీ సూర్య చెంప పగలగొడుతుంది. ఇప్పటిదాకా ఆఫీసర్ అని నేను మర్యాద ఇచ్చాను, కానీ నీలాంటి పనికి మాలిన వాళ్ళకి చెంప దెబ్బే కరెక్ట్ అనగానే భూమి చెయ్యి పట్టుకుంటారు. భూమి చెయ్యి పట్టుకోగానే గగన్ సింహంలా ఏసీపీ గుండెపై తన్ని కింద పడేస్తారు. ఇంతలో బెటాలియం ఇక గగన్ని కొట్టబోతూ ఉంటే, గగన్ ఇక పోరాటంలో ఒక యోధుల్లా అందరినీ చితక్కొడుతూ ఉంటారు. ఇదంతా భూమి వీడియో తీస్తూ ఉంటుంది. ఏసీపీ సూర్య తను అపూర్వకి అమ్ముడు పోవడం వల్లే గగన్ని ఎన్కౌంటర్ చేస్తానని నిజం చెప్పేయడంతో ఇక భూమి అదంతా వీడియో తీసి ఇక తన దగ్గర పెట్టుకొని, బావా, ఇలా ఆఫీసర్గా చలామణి అయ్యి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఏమీ తెలియని వాళ్ళ ప్రాణాలు తీయడం వీడికి అలవాటైపోయింది, పదబావా, వీడి గురించి ఇప్పుడు అనగానే, మీ ఇద్దరు ప్రాణాలతో వెళ్ళలేరు అనగానే మీడియా మొత్తం ఇక అడవికి చేరుకుంటుంది. ఇటువైపు చెర్రీ తీసుకురావడంతో మీడియా అంతా ఏసీపీ సూర్య ప్రతి మాటని లైవ్లో వినేసరికి చెర్రీకి కరెక్ట్గా భూమికి ఇచ్చిన ఫోన్ని అటువైపు కనెక్ట్ చేస్తుంది. ఏసీపీ సూర్య ప్రతి మాటని రికార్డ్ అయ్యి అందరూ చూసేసరికి ఎస్పీ సూర్యకి చెమటలు పడతాయి. తెలివితేటలు నీకే కాదు మాకు ఉంటాయి, ఇదిగో మేము తప్పు చేయకపోయినా అరెస్ట్ చేస్తానన్నావు కదా, ఇప్పుడు నువ్వు తప్పు చేశావని మేము కరెక్ట్ అయిన సాక్ష్యం మీడియాకిచ్చాము, ఇక ఈ జన్మలో ఈ కాకి యూనిఫామ్ నువ్వు వెయ్యలేవు అని చెప్పి ఇక గగన్ భూమి చేతులు పట్టుకొని, చెర్రీ, థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది. అయ్యో అన్నయ్య, భూమిని కిడ్నాప్ చేశావని అటు మామయ్య, అలాగే నాన్నను నువ్వు చంపాలనుకున్నావని అటు మా అమ్మ, అలాగే పెద్దమ్మ, వీళ్ళందరూ మీకోసమే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనం ఎలాగూ వీడి కోసం మీడియాలో పెట్టాము, ఇక వాడి సంగతి వాళ్ళే చూసుకుంటారు, రండన్నయ్య, నువ్వు చాలా డౌట్స్ క్లియర్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటాడు చెర్రీ. భూమి, గగన్, చెర్రీ ఇంటికి వస్తారు. శరత్చంద్ర ఇంటికి వెళ్తూ ఉంటే, బావా, మా ఇంటికి కాదు అనగానే, భూమి, నువ్వు మీ నాన్న ముద్దుల కూతురివి, అలాగే మీ నాన్న నిన్ను ఎంతగానో నమ్ముతున్నాడు, అతని నమ్మకాన్ని వమ్ము చెయ్యొద్దు అని చెప్పి ఇక శరత్చంద్ర ఇంటి దగ్గర భూమిని వదిలేయాలనుకున్న గగన్కి
కరెక్ట్గా శరత్చంద్ర వస్తాడు. ఒరే గగన్, ఎంత ధైర్యం అనగానే, మామయ్య టీవీలో లైవ్ చూశారు కదా అనగానే, వీడు ఖచ్చితంగా కిడ్నాప్ చేశాడు కదరా అని అంటారు. నా మామయ్య, అదంతా మనం చూసే కళ్ళబట్టే. అడవిలో ఎలా ఉంటాయి? భూమి నడవలేకపోతే గగన్ని ఎత్తుకుని ఉంటాడు అనగానే, అమ్మ భూమి, వీడికి విడాకులు ఇచ్చావు కదా, ఇంకా ఎందుకు? వీడితోనే రామ్మా అనగానే, నాన్న అది అనేలోపు, భూమి, మీ నాన్న నిన్ను పిలుస్తున్నాడు, మీ నాన్న చేతిలో చెయ్యి వేసి వెళ్ళు అని చెప్పి ఇక గగన్ కంటి నిండా నీళ్లతో భూమిని శరత్చంద్రకి అప్పగించి ఇంటికి వస్తారు. గగన్ ఇంటికి రాగానే పరుగు పరుగున శారద అలాగే పూరి వచ్చి ఏడుస్తూ ఉంటారు. అమ్మా, ఏమైంది? మనం ఏం తప్పు చేయలేదని తెలుసు కదా అనగానే, ఒరే మీ నాన్న అని అంటారు. అమ్మా, నాన్న నాన్న అని చెప్పి ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలీదు. పైగా నేను తనని చంపానని మళ్ళీ కేసు అనగానే, అన్నయ్య అదంతా నాకు తెలీదు, నువ్వు వచ్చేసావు కదా అనగానే తార అలాగే ధ్రువ బయటికి వస్తారు. భూమి రాకపోవడంతో, అమ్మయ్య దీన్ని వదిలించుకొని వచ్చినట్టున్నాడు. గగన్ గారు, మీ గురించి చాలా టెన్షన్ పడ్డాను, మీరు వచ్చేశారు కదా. ఆ ఎస్పీ సూర్య అంతా ఫ్రాడ్ అని తెలీదు, అలాగే అపూర్వ గారు తనని కొనేసిందా అనగానే, అవన్నీ మాకు తెలుసులే తారా అని అంటారు. ఇంతకీ బావగారు, మా చెల్లితో మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అని అంటారు ధ్రువ. చూడండి బావగారు, మా చెల్లికి మీకు పెళ్ళయింది, అలాగే మీరు కొత్త జంట, పెళ్ళైన తర్వాత కార్యక్రమాలన్నీ జరగాలి, అంతేగాని తార గురించి మీరు ఆలోచించద్దు అనగానే, ఎందుకు ఆలోచించకూడదు గగన్ గారు? మీరు నన్ను పెళ్లి చేసుకుంటే అచ్చం పూరిలాగే నేను కూడా పసుపు తాడుతో చక్కగా అత్తవారింట్లో అడుగు పెట్టేదాన్ని, కానీ అలా జరగలేదు. ఇప్పుడు ఏమైందిలే, మీరు వచ్చేశారు కదా, ఆ భూమి ట్రాప్ చేసినా మీరు పడలేదు అనగానే ఇక గగన్ పాపం సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతారు. ఇక శారద దగ్గరికి వస్తుంది. అత్తయ్య, ఏంటి గగన్ గారు వచ్చాక సంతోషమే కనబట్టలేదు. ఓ, మీ ఆయన విషయంలో బాధపడుతున్నారా? ఆయన విషయంలో బాధపడడానికి ఏముంది, ఇంకొక పెళ్ళం ఉంది కదా అనగానే, చూడు తారా, ఇప్పుడు చెప్తున్నాను, నా పర్సనల్ అలాగే మా ఆయన గురించి మాట్లాడే హక్కు అధికారం నీకు లేదు అనగానే, చూసావా ఆ భూమి కూడా అచ్చం మీలాగే అనుకుంటా, చేసుకున్న మొగుడికి విడాకులు ఇచ్చేసి మళ్ళీ ఆ మొగుడే కావాలంటుంది. మీరు కూడా మీరా అంటే జీవితంలోకి వెళ్ళిపోతున్నారు అనగానే, నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంది. తెలియాల్సిన అవసరం లేదంటీ, నిజం చెప్పాలంటే ఫస్ట్ వైఫ్ మీరే, కానీ మీరు ఇలాగే సైలెంట్గా ఉంటే మీరు వెనకే ఉంటారు, హుంపుడిగత్తవుతారు. అది మీకు ఇప్పటిదాకా తెలియకపోవడం చాలా అంటే చాలా విడ్డూరం అనగానే ఇక తన చెంప పగలగొట్టి, చూడుతారా, ఇంకొక్కసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే గగన్కి నీ గురించి చెప్తాను, నువ్వు ఇలా నాతో మాట్లాడుతున్నావని చెప్తాను, నా భర్త దగ్గరికి నేను వెళ్ళానురా, తప్పేముందని నేను చెప్తాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని వెళ్ళిపోతుంది శారద. అబ్బా, అనవసరంగా అత్తయ్యని రెచ్చగొట్టేశానా అని అనుకుంటుంది తారా. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ కోలుకోవడంతో డిశ్చార్జ్ అయి ఇంటికి తీసుకుని వస్తారు. ఇక మీరా అంటుంది, అన్నయ్య ఇంకా శారద గగన్ పూరి దగ్గరే ఉంటారు, మీరు ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వండి అన్నయ్య అనగానే ఇంతలో భూమి వస్తుంది. అత్తయ్య, మామయ్య ఈ పరిస్థితిలో ఉన్నా మీకు ఇంకా అనగానే, భూమి, వీళ్ళు మనల్ని బుట్టలో వేసుకొని మళ్ళీ ఎక్కడెక్కడికో వెళ్తారు, నువ్వు వాగమ్మా అనగానే, అవును భూమి, ఇంకొక విషయం కేపీ, ఎందుకు ఎందుకు శారద దగ్గరికి వెళ్తున్నావు, అలాగే నీకు తనకి అనగానే, బావగారు నేను నిర్ణయం తీసుకున్నా, చెర్రీ అలాగే నీకు ఇందుకి బిందుకి పెళ్ళిళ్ళైపోయాయి, మీ దారి మీకు ఉంది, అంటే పెళ్ళిళ్ళైపోయాక తల్లిదండ్రుల గురించి మీకు అవసరం లేదు, అలాగే నేను నా భార్య దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనగానే, నేనెవరినండి, భార్యనే కదా అని అంటుంది మీరా. నువ్వు భార్యవని నువ్వు అనుకుంటే సరిపోతుందా? చూడు మీరా, అసలు నిజాలు నీకు తెలుసు,
బావగారికి నువ్వు చెప్పాలంటే చెప్పు. బావగారు, శారద నాకు మొదటి భార్య, ఇకపై శారదతోనే ఉండాలనుకుంటున్నాను అనగానే, కేపీ పిచ్చి పిచ్చిగా ఉందా అనగానే, లేదు, పిచ్చి పిచ్చిగా లేదు, ఇప్పుడే జ్ఞానోదయం అయింది, చెప్పండి. మొదటి భార్య బ్రతికుండగానే రెండో భార్యను ఎవరు చేసుకోరు, కానీ పరిస్థితి ఎలా వచ్చింది? బావగారు, నిజాలు చెప్పాల్సిన రోజు ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడైతే నేను నా ఇంటికి, నా శారద దగ్గరికి వెళ్ళిపోతాను. గగన్ నన్ను తిట్టినా కొట్టినా చంపినా పర్వాలేదు అని చెప్పి లగేజ్ తీసుకొని కృష్ణప్రసాద్ శారద ఇంటికి వస్తూ ఉంటారు. అన్నయ్య, ఆయన్ని ఆపండి అని చెప్పి అంటూ ఉంటుంది. మీరా, కేపీని చంపేస్తాను అని అంటూ ఉంటారు. ఇంతలో భూమి, నాన్న ఎందుకు చంపుతారు? కొన్ని నిజాలు మీకు తెలియాలి. నిజంగా అపూర్వ పిన్ని మన రెండు కుటుంబాలకి ఎంత అన్యాయం చేసిందో తెలుసా? మామయ్యకి శారద అత్తయ్య అంటే పంచప్రాణాలు. తన పిల్లలతో చిన్న ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా ఉండాలనుకున్నారు. కానీ పెళ్లి కానివాడిలా మిమ్మల్ని పరిచయం చేసుకున్నాక ఇదిగో మీరా అత్తయ్య తన్ని ప్రేమించింది. కానీ ఇప్పుడు తన కుటుంబం దగ్గరికి తను వెళ్ళిపోతాను అంటున్నాడు. మీరు మామయ్యని అర్థం చేసుకోవాలి అనగానే, భూమి, మీరా అత్తయ్యకి అన్యాయం జరుగుతుంది అనగానే, జరగలేదు, ఇప్పటిదాకా తనకి మామయ్య న్యాయమే చేశారు. కానీ అత్తయ్య ఒకటి, శారద అత్తయ్య మీరు ఇద్దరూ సమానమని మామయ్య చెప్పినా మీరు మాత్రం శారదత్త విషయంలో కఠినంగా ఉన్నారు. అందుకే తెగేదాకా తీసుకురాకూడదు అన్నారు. ఇప్పుడు మామయ్య శారదత్త దగ్గరికి వెళ్ళిపోయారు. ఒకవేళ కోర్టులో కేసు వేసినా మొదటి భార్య విడాకులు ఇవ్వకుండా రెండో భార్య అని అంటుంది. భూమి, నేను తనకి అనగానే, అవునత్తయ్య, మొదటి భార్య శారదత్తయ్యే. ఎందుకంటే గగన్ గారు, గగన్ బావ, అలాగే పూరి ఇద్దరు పెద్దవాళ్ళు. తర్వాతే కదా చెర్రి అందరూ పుట్టారు. అలాంటప్పుడు మొదటి భార్య శారదత్తయ్యే కదా. ఇన్ని సంవత్సరాలు మన కుటుంబం కోసం తను ఎప్పుడూ కోర్టు ఎక్కలేదు. అలాగని భరణం కూడా అడగలేదు. తన భర్తపై ప్రేమతో అప్పుడప్పుడు కలుసుకుంటుంది. నువ్వేమో దాన్ని చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నావు. ఇప్పుడు కేపీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మనమేమీ చేయలేము. నాన్న, ఒకటి, గన్ తీసుకుని షూట్ చేయాలి అంటే అవతలి వ్యక్తి ఖచ్చితంగా నేరం చేసేవాడై ఉండాలి. అలాగే నిర్దోషిని చంపితే మనం నేరస్తులు అవడమే కాదు, పాపం చేసిన వాళ్ళం అవుతావు. అది గుర్తుపెట్టుకోండి నాన్న. నిజాలు బయటికి వచ్చేదాకా మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇక కేపీ కుంటుకుంటూ కట్లతోనే చెర్రి ఇక డ్రైవ్ చేయగానే దిగి మెల్లిగా నడుచుకుంటూ కాలింగ్ బెల్ నొక్కుతాడు. ఎవరు ఈ టైంలో అని చెప్పి ఇక గగన్ కాలింగ్ బెల్ తీయగానే ఎదురుగా కృష్ణప్రసాద్, నువ్వా అనగానే, పక్కకు లేరా అని చెప్పి కేపీ చాలా ధైర్యంగా శారద ఇంటికి లగేజ్తో వస్తూ ఉంటారు. చూడు, ఇన్ని రోజులు నా వల్ల మీకు అవమానాలు, తండ్రిని చెప్పుకునే పరిస్థితి లేదు. నేను తప్పు చేశానురా, కానీ ఇకపై మీ ఇంట్లోనే ఉంటాను. నన్ను కొట్టు, తిట్టు, చంపేసే. నువ్వు నా కొడుకురా, నా భార్య, ఇది నా ఇల్లు అని చెప్పి అంటూ ఉంటారు కేపీ. ఇక గగన్ అలాగే చూస్తూ ఉండిపోతారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.